అరే కొడక రివ్యూస్ చూసినవాడు పొగ్గడివి మరి ఎందుకు మెసేజ్ చేసావురా? పిచ్చి మొహం దానా ఈ తక్కువ. అలెక్కే పికిల్ ప్రస్తుతం హాట్ టాపిక్. కస్టమర్ల సందేశాలకు బూతులతో రెచ్చిపోతుంది అలెక్క అనే అమ్మాయి. మనం కూడా అలెక్క పికిల్స్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెడదాం. సో ప్రస్తుతం ప్రజెంట్ వాట్సాప్ అనేది బ్లాక్ చేసింది. సో మనం కాల్ చేద్దాం. సో కాల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళే అలెక్క అక్క చెల్లెళ్ళు. చాలా సాంప్రదాయంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు కదా. అక్కడ మీరు పప్పులో కాలేయకండి, పైకి కనపడని కట్ల పాములు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈవిడ అలేఖ్య. ఇక్కడ ఒక కస్టమర్ సరదాగా మీ రియల్ పిక్లు తినే మా ఆవిడ ప్రెగ్నెన్సీ వచ్చింది, సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అని సరదాగా మెసేజ్ పెట్టాడు. ఆవిడ రియల్ అనుకుని అవునా ఇట్స్ రియల్లీ కంగ్రాచులేషన్స్, సో హ్యాపీ ఫర్ యూ అంటుంది. ఈ యొక్క మెసేజ్తో వీళ్ళు వెలుగులోకి వచ్చారు. సో అలాగే అలాగే పచ్చడి తినడం వల్ల చెల్లికి కూడా పెళ్ళి అయిందంట. చాలా ఉంది. వీళ్ళు ఎలా ఫేమస్ అయ్యారంటే రమ్య వాళ్ళ అక్క చాలా ఎక్స్పోజింగ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయ్యింది. అలాగే ఇక్కడున్న ఫాలోవర్స్ వల్ల వాళ్ళ పికిన్ బిజినెస్ చాలా వేగవంతంగా మొదలైంది. సో ఇక్కడే వాళ్ళు అసలైన స్ట్రాటజీని మొదలుపెట్టారు. ఇక్కడ చూశారు కదా పికిల్స్ రేట్ ఎంత హైలో ఉన్నాయో. సో కస్టమర్ యొక్క బలహీనతలు వీళ్ళు బాగా క్యాచ్ చేసుకున్నారు. వీళ్ళు ఫేమస్ అవుతూ ఎలా ఫేమస్ అయ్యారో మీరే చూడండి. ఇక్కడ ట్రిపుల్ బేబీ మూవీ చూసుంటారు మీరు. సో అసలైన బేబీ ఈ బేబీయే. ఎవరన్నా వీళ్ళు ఫాలో అయితే ఇంకా బేబీ సినిమాలో బేబీ అయిన కస్టమర్లతో ఎలా మాట్లాడిందో మొదటి ఆడియో లీక్డ్ వీడియో మీరే చూడండి. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెల్లో ఇంకెక్కడా ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. సరే అబ్బాయితో కదా ఎలా మాట్లాడింది కదా అనుకోవచ్చు. సో అమ్మాయితో కూడా ఎలా మాట్లాడింది మీరే చూడండి. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. ఇల్లు చిన్నబోయారి అందరికీ సారీ చెప్తే వీడియో రిలీజ్ చేసి మీరే చూడండి. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. అలాగే ఐటెం రాని యాక్టింగ్ కూడా మీరే చూడండి. ఈ ఐటెం రాణిలు మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్తున్నారంట. సో రైతు బిడ్డ మరో పచ్చల ప్రతివ్రతలు బిగ్ బాస్ షోకి వీళ్ళే కావాలి కదా ఎంటర్టైన్మెంట్గా.